ఏపీలో అఖిల ప్రియ చేస్తున్న కామెంట్ హాట్ టాపిక్ గా మారాయి. 100 మందిని టార్గెట్ చేసిన ఆమె రెడ్ బుక్ లో వారి పేర్లను భద్రపరిచారట. రానున్న రోజుల్లో ప్రతి ప్రజకి ఓ చరిత్ర ఉంటుందని చెబుతుంది. తనను పెట్టిన ఇబ్బందులకు వడ్డీతో సహా వడ్డింపులు తప్పవని చెబుతూనే తాను లోకేష్ అంత సాఫ్ట్ కాదు, సాక్ష్యం చూపి మరి చుక్కలు చూపిస్తానని ప్రత్యర్థులకు హెచ్చరికలు చేశారు. ఇంతకీ అఖిల ప్రియ ఇలా మాట్లాడుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఆమె లిస్ట్ లో ఉన్న 100 మంది ఎవరు? ఏపీ రాజకీయాల్లో భూమా కుటుంబానికి ప్రత్యేక స్థానం. వారసత్వంగా తెరపైకి వచ్చిన అఖిల ప్రియ, తాను రెడ్ బుక్ రెడీ చేశానంటున్న అఖిల ప్రియ, లోకేష్ ను ఫాలో అవుతున్న భూమా అఖిల ప్రియ, ఆ 100 మందిని వదిలేదే లేదని సంచలన కామెంట్స్. ప్రత్యర్థులకు వడ్డీతో సహా చెల్లిస్తానని వెల్లడి. ఏపీలో తరచూ వార్తల్లో నిలిచే నాయకురాలు భూమా అఖిల ప్రియ. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికైన అఖిల ప్రియ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేసులతో పాటు కొన్ని రకాల ఆరోపణలు సైతం ఆమెపై వచ్చాయి. తాజాగా ఎమ్మెల్యే ఎన్నికైన ఆమె ప్రత్యర్థులకు స్ట్రాంగ్ హెచ్చరికలు చేశారు. ఓ 100 మంది తన నుండి ఇబ్బంది పడేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అఖిల ప్రియ ఓడిపోయారు. అప్పటి నుండి అధికార పక్షం ఆమెకు వెంటాడుతుంది. కేసుల మీద కేసులు పెట్టింది, అరెస్టు చేసి జైలుకు కూడా పంపించింది. చివరకు ఆమెకు టికెట్ రాదని కూడా ప్రత్యర్థులు ప్రచారం చేశారు. వాటన్నిటికీ బ్రేక్ చెప్తూ టీడీపీ హైకమాండ్ అఖిల ప్రియకు ఆళ్లగడ్డ టికెట్ ఇచ్చింది. ఆమె భారీ మెజారిటీతో గెలుపొందారు. మంత్రి పదవిని ఆశించారు. కానీ వివిధ సమీకరణాల్లో ఆమెకు దక్కలేదు. అయితే తనను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని విడిచిపెట్టనని అఖిల ప్రియ హెచ్చరిస్తున్నారు. ఇటీవల తనకు ఎదురైన పరిణామాలను అఖిల ప్రియ వివరించారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. ఓ 100 మంది తనను ఇబ్బంది పెట్టిన వారి జాబితాలో ఉన్నారని చెప్పుకొచ్చారు. వారందరిపై రివెంజ్ తప్పదని స్పష్టం చేశారు. అయితే నేరుగా దాడులు ఉండవని, కక్షపూరిత కేసులు కావని ఆమె తేల్చేశారు. వారు తప్పు చేసినట్టు పూర్తి ఆధారాలు చూపించి చర్యలకు ఉపక్రమిస్తానని భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సొంత పార్టీ శ్రేణులతో పాటు వైసీపీ అభిమానులు సైతం ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్లు పెడుతున్నారు. భూమా అఖిల ప్రియ దూకుడుకు చంద్రబాబు పలుమార్లు కళ్ళెం వేసినట్లు ప్రచారం జరిగింది. దూకుడు తగ్గించుకోకపోతే చర్యలు తప్పవని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. ఇటీవల ఎన్నికల్లో ఆళ్లగడ్డ టికెట్ ఆమెకు రాదని కూడా టాక్ నడిచింది. అయితే గతంలో భూమా కుటుంబం ఏ పరిస్థితుల్లో టీడీపీలో ఉందో చంద్రబాబుకు తెలుసు. అందుకే మరొకసారి భూమా అఖిల ప్రియకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అన్ని విధాలా ప్రోత్సహించారు. స్వయంగా ఆళ్లగడ్డ వెళ్లి ఆమెకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అయితే దూకుడును తగ్గించాలని చంద్రబాబు పలుమార్లు ఆమెకు సూచించారు. రెండు 2014 ఎన్నికల వేళ శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అటు తర్వాత అస్వస్థకు గురైన భూమా నాగిరెడ్డి సైతం కన్నుమూశారు. తల్లిదండ్రుల అనూహ్య మరణాలతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అఖిల ప్రియ. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వెంటనే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. అయితే రాజకీయ ఆధిక్యం కోసం తరచూ ఆమె ఏదో ఒక వివాదంలో చిక్కుంటున్నారు. అయితే తాజాగా లోకేష్ ఫాలో అవుతున్నట్లు కనిపించారు. తాను రెడ్ బుక్ రాశానని, అందులో 100 మంది వరకు పేర్లు ఉన్నాయని సంచలన కమెంట్స్ చేయడంతో మరోసారి అఖిల వార్తల్లో నిలిచారు.